ఫస్ట్ మా ఆయనను కొట్టిరు. మా ఆయనను కొట్టినాక మళ్ళా మా ఆయనను బయటకు పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకుపోయినాక ఇట్లాంటి ఆపు నిక్కర వేసిర్రు, బట్టలన్నీ ఇప్పేసిర్రు. ఆపు నిక్కర వేసి ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు, ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టిర్రు సార్. పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంట కట్టేసిర్రు. చేతులు ఎంట కట్టేసి కాళ్ళు సాపిపిచ్చి కాళ్ళు కట్టేసిర్రు. కాళ్ళు కట్టేసి ఒక పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఒకసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టిర్రు. మేడము మధ్యలో నెత్తిరికించుకున్నది. ఇక నెత్తిరికించుకున్నాక సార్ని ఇంట కూర్చుని పెట్టిర్రు. ఇక కొడతా ఉంటుంది సారు. అంత ఘోరం మాత్రం కొట్టద్దు సారు. మస్తు కొట్టిరు సారు. బట్టలు ఇప్పి కొట్టిరు. అంటే ఒక ఆడపిల్లను నేను చెయ్యని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఇవ్వద్దు సారు. మీ కాలు మొక్కి 10 రూపాయలు అడుకొని నేను బతుకుతా, కానీ నేను ఇట్లాంటి పనులు చేయను. నాకు వద్దు సారు. నా పిల్లనికి ఆపరేషన్ అయింది, నా మోహన్కి పాన మంచిగా లేదు, నా కాలు ఇరిగిపోయింది సార్ అంటే ఇటంగా నమ్ముతలేదు సార్. వాళ్ళు కాలు ఇరిగిపోయిన ఇంకా నాకు పెట్టి సార్ నాకు మొత్తం నేను నడవనీకి వస్తలేదు. ఇంకోసారేమో ఏదైనా వేసి తన్నిండు. దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే. అంటారు ఆపేస్తారు. ఎంత ఇష్టం పట్ట చేతులు కొట్టిరు. ఒకసారి కొట్టిండు పట్ట. ఇక ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కాలు దగ్గర గుంజుకుంటున్నవేమి అంట అని కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టిరు సార్. 2 గంటల వరకు 9 నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపిరు. ఎందుకు నడివే కాళ్ళు మళ్ళీ ఇంకోలాకైతే నడువు అంటారు. నాకు నడవనికి వస్తలేదు, నోరు ఎండుకపోతుంది. ఏమన్నా కొంచెం నీళ్ళ తడి చేయరంటే కొంచెం నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు. నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు సారు. అంత ఘోరం మాత్రం కొట్టదు సారు. ఐటంగా కొట్టరు. ఏంటి ఎన్నికోసలు తాళనికోసలు మింగనికోసలు నాకైతే పొడి బత్తి తెచ్చి కొడదాము కాల్చి అని సార్ వాళ్ళంటే నేను చూడడానికైతే నేను లేకుంటే నేను వెళ్ళిపోతా అని ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపడి. ఎందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వు రా జరసేపు రా అని మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి ఎందుకు పోయినావంట అని నేను ఉండవు, మీరు అట్లా చేస్తా అంటే నా మేడం వెళ్ళిపోయింది సార్. ఆ మేడం అందరూ మొగలు ఉంటారని ఒక్క ఆడపిల్ల మాత్రం అనుకోలేదు సార్. ఇది ఎంత క్రికెట్ ఆడే బాల్ లేకుండా సార్. అది ఇక చేతులే మన నీకు వస్తలేవు. ఇక కాళ్ళు ఇట్లా పెట్టించు, కాళ్ళ దగ్గరికి వస్తలేదు సార్. 2 ఇళ్ళు పెట్టించి గాజులన్నీ వీకిండ్రు, అమ్మితే తీసిండ్రు. ఇక ఆడామె మధ్యలో పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది, తలకాయ ఇరికించుకున్నది, ఇట్లా లేపిర్రు. ఇక మళ్ళీ కట్టె పెట్టింది కాక ఓసారి ఇక్కడ 2 కాళ్ళు పెట్టిర్రు, ఓసారి మళ్ళీ కట్టెంది నేను కళ్ళగలని ఇట్లా కాళ్ళు పెట్టిర్రు. ఇక ఆ కాళ్ళకు తలిగిరు. ఇది ఇట్లా కట్టేసి నేను ఏం చేస్తా, ఇది ఇట్లా మూసింది. ఇంకా నేను ఏం చేస్తా సారు. అద్దెపల కోపలేక ఎవరెవరు పేరు చెప్పిందంట. నాకైతే మత్తులే సారు. మీ కాలు ముక్తానని ఎట్లా బయట దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతా సార్. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఈక్వేరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అదొక్కరు గుర్తు తెలుసుమాను. నేను చేసినట్టుంటే నేను మీ ముందే చచ్చిపోతా సార్. నాకు ఆ ధైర్యం లేదు, నేను చేయను సార్. నేను అట్లాంటి పనులు మీ అసెట్ల కాలు మొక్కి సార్ నాకు లేవు అని నేను పదాలు కొనుక్కుంటాను. నేను పదాలు ఇవినప్పుడు ఇట్లా సార్ ఇదంతా నిండు ఆ పెద్ద సార్ అనేటల్లో ఎవరో ఏమో తెల్ల సారు పిల్లగాడు ఇదంతా అన్నీరు సార్. ఇది దమ్మెళ్తలే నేను దావకనుకోమని అనుకున్నాము. బయటికి వెళ్ళనిస్తలే రాళ్ళు. పెట్రోల్ షూ అంటే బిడ్డ నేను ఎట్లా బయటికి వెళ్తావు, నీ మగని నిన్ను, నీ బిడ్డని, నీ కొడుకును పెట్రోల్ మోసి అంటే పెడతాం, నువ్వు ఎట్లా బయటికి వెళ్తావో చూస్తానే, మా బంగారం మాకు తెచ్చి అని అంటే ఏం చేద్దు సార్. ఆయన చెల్లెలు వాళ్ళ అమ్మ. నేను రేణుక సార్.